హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈ రోజు టాపిక్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. పదే పదే కామెంట్స్లో అడిగేది ఏంటంటే ఫారెక్స్ లీగలా ఇల్లీగలా, అసలు ఫారెక్స్లో మనం ట్రేడ్ చేయొచ్చా లేదా. సో ట్రేడ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే జెన్యునా కాదా, మనం దాన్ని నమ్మచ్చా నమ్మక్కర్లేదా. సో ఈ క్వశ్చన్స్కి ఈరోజు అయితే మీకు ఆన్సర్ దొరుకుద్ది అనమాట. వెరీ నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మీరు ఇంకెక్కడ సెర్చ్ చేయాల్సిన పని కూడా ఉండదు. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎనీ టైం నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే, నా ఛానల్ కంటెంట్ యూస్ఫుల్గా ఉన్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చితేనే చేయండి, లేకపోతే అస్సలు చేయొద్దు. సో ఇక టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో నేను క్లియర్గా పాయింట్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఫస్ట్ థింగ్ మీకు ఉన్న డౌట్ క్లియర్ చేస్తా చూడండి. ఫారెక్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఇండియా? ఫారెక్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. ఫారెక్స్ ఇండియాలో లీగల్ కాదు. ఫారెక్స్ మనం ఇండియాలో ట్రేడ్ చేయకూడదు. ఇది స్ట్రైట్‌గా ఆర్‌బీఐ సెబీ రూల్స్ అనమాట. మనం ఫారెక్స్‌లో అయితే ఇల్లీగలు. మనం ఫారెక్స్‌లో ట్రేడ్ చేయకూడదు. సో ఎందుకు ట్రేడ్ చేయకూడదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ బ్రోకర్స్ కానీ, ఇండియన్ కస్టమర్స్ కానీ ఎవరైనా ఉన్నారో, వాళ్ళు ఇండియన్ మనీని డైరెక్ట్‌గా ఫారెన్ మనీకి కానీ, ఫారెన్ కంపెనీస్ కానీ, ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్‌కి కానీ సెండ్ చేయడం ఆర్ విత్‌డ్రా చేయడం ఇల్లీగల్. అది లీగల్ అయితే కాదు. ఎనీ ఫారెన్ బ్రోకర్ కానీ ఎవరికైనా ఫారెన్ అకౌంట్స్ సెండ్ చేయడం లీగల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆథరైజేషన్. సెబీ ఫారెక్స్ బ్రోకర్స్ ఏవి ఇండియాలో సెబీ ఆథరైజ్డ్ కాదు. అంటే సెబీ అప్రూవ్ చేసిన కంపెనీస్ కాదు. లైక్ జిరోదా కానీ, అబ్స్ట్రాక్స్ కానీ ఇలా ఉన్నాయి కదా. కానీ ఫారెక్స్కి సెబీ అయితే అప్రూవల్ ఇవ్వలేదు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో మనం ఫారెక్స్ని ఇండియాలో ట్రేడ్ చేయకూడదు. ఇంకేంటంటే, మీకు ఒక లిస్ట్ ఇస్తున్నాను చూడండి. ఇది ఒక 10 మంత్స్ బ్యాక్, 11 మంత్స్ బ్యాక్ ఆర్బీఐ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది కదా. ఈ ఏదైతే 131 యాప్స్ బ్యాన్ చేసినాయి కదా ఫారెక్స్ సంబంధించి, ఫారెన్కి సంబంధించి. సో మీకు క్లియర్ నోట్ ఉంటుంది అనమాట, ఇవి ఇల్లీగల్. దీంతో పాటు ఇందులో లేనంత మాత్రాన మీరు కంపెనీస్ లీగల్ కాదు. ఇప్పుడు 131లా కాకుండా ఇప్పుడు కొన్ని ఇందులో లిస్ట్ చేయలేదు కదా, అందులో మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనుకోవడానికి లేదనమాట. ఇందులో లిస్ట్ చేయనంత మాత్రాన అవి లీగల్ అని కాదు, ఆథరైజ్డ్ అని కాదు, అవి కూడా ఇల్లీగలే. బట్ వాళ్ళు యాడ్ చేయలేదంటే, ఆ లిస్ట్లో యాడ్ చేయలేదు. సో మీకు క్లియర్ కదా, ఫారెక్స్ అయితే ఇండియాలో ఇల్లీగలు. మనం ఫారెక్స్ ట్రేడ్ చేయకూడదు. సో ఇండియాలో లీగల్గా ట్రేడ్ చేసే పెయిర్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఓన్లీ ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్సే. అంటే మన ఐఎన్ఆర్ ఏదైతే క్రాస్ పెయిర్ ఉంటుందో వాటిని మనం ట్రేడ్ చేయగలం. లైక్ యూరో ఐఎన్ఆర్, యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్. ఓన్లీ అవి కూడా ఇండియన్ రెగ్యులేటెడ్ బ్రోకర్స్లోనే మనం ట్రేడ్ చేయాలి. అంటే ఇండియన్ సెబీ ఏదైతే ఆథరైజ్ చేసిన బ్రోకర్స్ ఉన్నాయి కదా, జిరోదా, అబ్స్టాక్స్, ఏంజిల్ బ్రోకింగ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ మిగతా వాటిలో మనం ట్రేడ్ చేయకూడదు. సో ఏంటి బ్రో, మనం వీటిని ట్రేడ్ చేయకూడదా అంటే, మనకి ఇంకా అసలు ఆప్షనే లేదా, ట్రేడ్ చేయకూడదు. మరి నువ్వెలా ఫారెక్స్ చేస్తున్నావు, ఈ డౌట్స్ కదా మీకు ఉన్నాయి. సో వీటికే మీకు ఇప్పుడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ మీకు అర్థమైందిగా, ఫారెక్స్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో మనం ఎలా చేయొచ్చు, కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే ముందు, బ్రో ఇంత తలనొప్పి ఎందుకు బ్రో, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే చేసుకుంటాం కదా, ఉన్నాయి కదా మనకు పేర్స్, యూరో ఐఎన్ఆర్, యూఎస్డి ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్, ఇవి ఉన్నాయి కదా. ఎందుకు మనం ఎంత రిస్క్ తీసుకొని, లేకపోతే ఇంత చిన్నదైనా పెద్ద రిస్క్ తీసుకొని ఎందుకని. సో అందులో చేయకపోవడానికి కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి. సో మీరు ఏవైతే ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్స్ ఉన్నాయో, క్రాస్ పెయిర్స్, అందులో ట్రేడింగ్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఎందుకంటే అందులో వాలటాలిటీ ఆర్ లిక్విడిటీ ఉండదు అనమాట. లిక్విడిటీ అంటే తెలియని వారికి చెప్తున్నాను. లిక్విడిటీ అంటే నెంబర్ ఆఫ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. అంటే యాక్టివ్గా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో దాన్ని మనం లిక్విడిటీ అంటాం. ఎంతమంది ట్రేడ్ చేస్తే అంత లిక్విడిటీ అంటాం. సో ఏంటంటే మన దీనిలోకి వచ్చేసరికి, ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి లిక్విడిటీ అంటే చాలా తక్కువ. సో అందులో మనం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. మనకు తక్కువ ఉంటే మనకి ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి అనమాట. వెరీ స్లోగా ఉంటుంది. అదే మీరు ఫారెక్స్ చూసుకుంటే లిక్విడిటీ అనేది చాలా అంటే చాలా వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ అనమాట. ఇది వరల్డ్‌లోని హైయెస్ట్ లిక్విడిటీ ఉన్నదే ఈ ఫారెక్స్ అనమాట. సో మనం దానిలో ప్రశాంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి టైమింగ్స్ అనమాట.
ఫారెక్స్ వచ్చేసి 24/7 ఉంటదనమాట. అంటే ఫారెక్స్ పెయిర్స్ అయితే కరెన్సీ పెయిర్స్ అయితే 24/5 సాటర్‌డే, సండే హాలిడేస్. అది ఇంకొన్ని పెయిర్స్ ఉంటాయి. అవైతే 24/7 మనం ట్రేడ్ చేసుకోవచ్చనమాట. సో, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, ఇప్పుడేంటంటే 24/7 ఉండడం వల్ల సో, అందరికి ఒకటే టైమింగ్ సెట్ అవ్వవు కదా! కొందరు మార్నింగ్ కుదురుద్ది. కొందరు ఆఫ్టర్‌నూన్ చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసుకోవచ్చు. నైట్ చేసుకోవచ్చు. సో, మనం ఏ టైంలో ఫ్లెక్సిబుల్ ఉంటే ఆ టైంలోనే చేసుకోవచ్చనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, ఇప్పుడొచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఆ పెయిర్స్ వచ్చేసరికి అవి ఏంటంటే మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి 3:30 క్లోజ్ అయిపోద్ది. ఉన్నదే లిక్విడిటీ తక్కువ. ఆపర్చునిటీస్ దొరకడమే తక్కువ. అందులో ఇంకా టైమింగ్స్ తక్కువైతే మీరు దేనిలో ట్రేడ్ చేస్తారు? ట్రేడ్ చేయలేరు కదా! చాలా అంటే చాలా కష్టం అవుద్ది. సో, మీకెప్పుడు మూవ్‌మెంట్స్ ఫాస్ట్‌గా ఉంటే అప్పుడు మీరు ట్రేడ్స్ ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతారనమాట. సో, అందుకు మనం ఫారెక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది క్లియర్ కదా! ఫస్ట్ థింగ్ ఫారెక్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్ క్లారిఫై అయిపోయింది. సెకండ్ థింగ్ మనం ఫారెక్స్‌లోకి కొంచెం ఇబ్బంది పడినా ఫారెక్స్‌లోకి ఎందుకు రావాలనేది మీకు క్లారిఫై అయింది. థర్డ్‌ది సో, బ్రో నువ్వు ఇల్లీగల్ అన్నాక నువ్వెలా ట్రేడ్ చేస్తావు? సో, ఇందులో కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ లూప్ హోల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్‌ది వచ్చేసి మనకి సెబీ గాని, ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏంటి? మనం డైరెక్ట్‌గా ఇండియన్ మనీ ఆర్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి ఎనీ ఫారెన్ కంపెనీ ఆర్ ఎనీ ఫారెన్ ఎంటిటీ ఆర్ ఎనీ ఫారెన్ బ్యాంక్స్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయకూడదు మనీ. కదా! సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది. సో, దీన్ని ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని ఈ పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో కంపెనీస్ ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. పీ2పీ ట్రాన్సాక్షన్ అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. మన ఫారెన్ అకౌంట్స్‌లో కదా మనం అమౌంట్ పంపించకూడదు. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఒక క ఒక ఆ కంపెనీ వాళ్ళనేది ఇండియాలో ఏజెంట్స్ అనేవాళ్ళు హైర్ చేసుకుంటారనమాట. ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఏజెంట్స్‌ని, పర్సన్స్‌ని హైర్ చేసుకుంటారు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఈ పీ2పీ ట్రాన్సాక్షన్స్ వల్ల మనం ఇండియాలో ఇప్పుడు మనకు ఫారెన్ అకౌంట్స్ సెండ్ చేయకూడదు గానీ, ఇండియన్ అకౌంట్స్ నుండి ఇండియన్ అకౌంట్స్ సెండ్ చేసుకోవటం. అంటే మీరున్నారు. మీ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇండియాలో ఉన్నారు. ఆయనకి మీరు సెండ్ చేసుకోవచ్చు. మీ ఫాదర్‌కి సెండ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఉంటది కదా! సో, అలానే వీళ్ళు ఇండియన్‌లో కొందరు ఏజెంట్స్ హైర్ చేసుకొని, వాళ్ళని టీమ్‌లోకి తీసుకొని మనం ఏం చేస్తారంటే, మనం డిపాజిట్ చేసిన మనీ వీళ్ళ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా వెళ్తాయన్నమాట. ఇండియన్ అకౌంట్స్‌లోకి వెళ్తాయి. సో, వాళ్ళకు ఉన్న వాటిని సోర్సెస్‌ని యూజ్ చేసుకొని ఫారెన్ అకౌంట్స్‌కి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. అది మనకు అనవసరం. సో, ఏంటంటే వీళ్ళు మనం ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ పర్సన్‌కి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాం. వాళ్ళు కంపెనీకి అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. సో, ఇప్పుడు ఏమవుతుంది మీరు ఏది ఫారెన్‌కి మీరెక్కడ మనీ ట్రాన్స్‌ఫర్ చేయట్లా. ఓన్లీ మీరు ఒక ఇండియన్ పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ టు పర్సన్ అంటే మీరు డైలీ ఒక కిరాణా షాప్‌కెళ్ళి ఏదైనా పర్చేజ్ చేయడం గాని, లేకపోతే ఏదో షాపింగ్‌కెళ్ళి పర్చేజ్ చేసేటప్పుడు అమౌంట్ పే చేస్తారు. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌కి మీరు ఒక 10,000 క్యాష్ చేతికిచ్చి నాకు ఫోన్‌పే చేయరా అంటారు కదా! సో, అలాంటి ట్రాన్సాక్షనే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. సో, ఇప్పుడు ఏమవుద్ది మన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో వచ్చేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో చూసుకుంటే అప్పుడు ఎలా వచ్చుద్ది? మీరు పలానా పర్సన్‌కి రెస్పెక్టెడ్ నేమ్‌తో అతను ఇండియన్ బ్యాంక్ అకౌంట్ సెండ్ చేసినట్టు ఉంటది తప్ప, మీరు ఎక్కడ ఫారెన్ బ్యాంక్‌కి సెండ్ చేసినట్టు ఉండదనమాట. ఔట్ ఆఫ్ ది కంట్రీ ఎక్కడ ఉండదనమాట. సో, మీకు అర్థమైంది కదా! ఈ లూప్ హోల్ యూజ్ చేసుకొని వాళ్ళనేది ట్రాన్సాక్షన్స్ అనేవి రన్ చేస్తారనమాట. మీకు అర్థమైంది కదా! పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అంటే మీరు పీ2పీ వాళ్ళు తర్వాత కంపెనీకి సెండ్ చేసుకుంటారు. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్. మరి అమౌంట్స్ మనకు విత్‌డ్రా అవుతాయి, డిపాజిట్ అవుతాయి. మరి ఎలా బ్రో అది ప్రాబ్లమ్ రాదంటే, మీకు ఇన్‌కమ్ టాక్స్‌లో చిన్నది చెప్తాను చూడండి. ఫెమియా యాక్ట్ ప్రకారం లెట్స్ సే మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీకు ఒక 10,00,000 రూపీస్ అనేది మీరు విత్‌డ్రా చేసుకున్నారు ఫారెక్స్ నుండి. అంటే విత్‌డ్రా చేసి ఇంకొకటి ఫారెక్స్ నుండి విత్‌డ్రా చేసేటప్పుడు కూడా డైరెక్ట్ మీకు ఎలాంటి ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి విత్‌డ్రా అవ్వవు. ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి విత్‌డ్రా అవ్వవు. వాళ్ళు ఇక్కడ ఇండియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ సెండ్ చేస్తారు. ఇండియన్ ఏజెంట్స్ నుండి మనకు మనీ వచ్చిద్దనమాట. అంటే ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుండే మళ్ళీ మనకు విత్‌డ్రా అవుద్ది. ఎనీ ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్ నుండి మనకి విత్‌డ్రా అవ్వదు. సో, ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్‌లో వచ్చేసి లెట్స్ సే మీరు ఈ ఇయర్‌లో ఫైనాన్షియల్ ఇయర్‌లో 10,00,000 ఎర్న్ చేశారనుకుందాం. 10,00,000 ఆర్ 5,00,000 ఎంతో 5,00,000 అనుకుందాం. 5,00,000 ఎర్న్ చేసి మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా మీ అమౌంట్ అంతా 1 ఇయర్ అంతా మీ అకౌంట్‌లో అలానే స్టోర్ అయ్యిందనుకోండి. అప్పుడు మీరు ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేయాలనమాట. అలా కాకుండా మీకు 5,00,000 డిపాజిట్ మీకు క్రెడిట్ అవుతుంది. మీరు ఎవరికైనా సెండ్ చేయడం గాని, మీ ఫాదర్‌కి గాని ఎవరికైనా సెండ్ చేయడం గాని, లేకపోతే మీరే ఏదైనా షాపింగ్ చేయడం గాని, మీరు ఏదైనా పర్చేజ్ చేయడం గాని, దానికి ఖర్చు పెట్టడం గాని చేస్తే మీరు ఎలాంటి ఇన్‌కమ్ టాక్స్ పే చేయక్కర్లేదు. వాటిలో కూడా కొన్నున్నాయి. మీకు అంతంత అమౌంట్‌లో వచ్చేటప్పుడు మీ దగ్గరలో ఉన్న సీఏని కాంటాక్ట్ అవ్వచ్చు సీఐని.
సో, జనరల్‌గా అయితే ఇది. మీరు అలాంటప్పుడు ఎవరికీ మీరు పే చేయక్కర్లేదు. ఓన్లీ మీ దగ్గర ఆ మనీ అంతా ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేసరికి స్టోర్ అయ్యి ఉంటేనే, ఆ ఉన్న మనీకి మీరు టాక్స్ ఫైల్ చేయాలనమాట. ఎలా వచ్చింది, ఏంటి మనీ అనేది మీరు సీఐని కాంటాక్టే చేయాలి. అదే మీరు యూజ్ చేస్తూ ఉన్నారంటే మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయక్కర్లేదు. సో, ఇప్పుడేంటి మీరు మీ ఫస్ట్ థింగ్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసి పర్సన్ టు పర్సన్. మీకు అక్కడ ఒక ప్రాబ్లమ్ లేదు. అంటే మీరు ఒక పర్సన్‌కి సెండ్ చేశారు. మీకు ఒక పర్సన్ సెండ్ చేస్తున్నారు. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. రెండోది మీకు వచ్చిన మనీ ఉందంటే మీరు స్టోర్ అయ్యి మీరు ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు కావాలంటే. మీకు పడిన వెంటనే మీ ఫాదర్‌కి గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. అలా మీరు సెండ్ చేసిన తర్వాత మీరు ఎలాంటి టాక్స్ పే చేయక్కర్లేదు. సో, మీకు అర్థమైంది కదా! దీంతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, నౌ అయితే మనం ఇంక విచ్చలవిడిగా చేసేసుకోవచ్చు. నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు కాదు. కొన్ని ప్రికాషన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రికాషన్స్ మీరు డెఫినిట్‌గా తీసుకోవాలనమాట. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అవేంటంటే మీరు మాక్సిమం అంటే నా పర్సనల్ సజెషన్ క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఇలాంటివి యూజ్ చేసి మాక్సిమం డిపాజిట్ ఆర్ విత్‌డ్రా చేయకండి. అర్థమైంది కదా! ఎందుకంటే ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. కార్డ్ హ్యాక్స్ అని, క్రెడిట్ కార్డ్ హ్యాక్స్ అని ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. సో, మాక్సిమం ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని డైరెక్ట్‌గా డిపాజిట్ చేయకండి. ఇంకోటేంటంటే మీరు టూ మచ్ మనీ ఎప్పుడు డిపాజిట్ చేయకండి. లెట్స్ సే మీరు ఒక $2000 క్యాపిటల్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు దాన్ని డైరెక్ట్‌గా ఎప్పుడు డిపాజిట్ చేయకండి. మీరు ఒక $500 డిపాజిట్ చేసుకోండి. దానిలోనే మీరు అంటే మీరు $2000లో ఒక 1% రిస్క్ పెడదాం అంటే $20 రిస్క్ అనుకోండి. మీరు $500 డిపాజిట్ చేసుకొని దానిలోనే ఆ $20 రిస్క్ అనేది పెట్టుకోండి. సో, మీకు అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇది మనకి ఆథరైజ్డ్ కాదు కాబట్టి ఇండియాలో మనకేదైనా ప్రాబ్లమ్ అయితే మనం ఎవ్వరికీ కంప్లెయింట్ చేయడానికి ఉండదు. జెరో అబ్స్ట్రాక్ట్స్ లాగా మనకేదైనా ఇబ్బందయితే ఇలా ఎవ్వరికీ కంప్లెయింట్ చేయడానికి ఉండదు కాబట్టి మన కేర్‌ఫుల్‌లో మన జాగ్రత్తలో మనం ఉండాలనమాట. సో, మీరు ఇవైతే మైండ్‌లో పెట్టుకోండి. సో, అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకోటేంటంటే మీరు నెక్స్ట్ థింగ్ వచ్చేసి బెస్ట్ బ్రోకర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫాస్ట్ పేమెంట్స్ గాని, ఫాస్ట్ విత్‌డ్రాస్ గాని, ఆథరైజ్డ్ గాని వరల్డ్ వైడ్‌గా రిప్యూటెడ్ కంపెనీ ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, దానికి సంబంధించి నేను వీడియో చేశాను. అది చెక్‌ఔట్ చేయండి. నాకు తెలిసిన బెస్ట్ బ్రోకర్ అయితే ఎక్స్‌నెస్ అనమాట. నేను 2, 3 ఇయర్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో, నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 2 ఇయర్స్ నుండి పైనుండి యూజ్ చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, కింద మీకు లింక్ ఉంటది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసేటట్టయితే నాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో, మీకు అర్థమైంది కదా! సో, ఫ్రెండ్స్ ఇది టాపిక్ వచ్చేసి మీకిప్పుడు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, ఇలా చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరిప్పుడు ఫారెక్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. మీ మనీ ఎటూ పోవు. ఎక్స్‌ఎన్ఎస్ లాంటి మంచి బ్రోకర్స్‌లో ట్రేడ్ చేసుకుంటే. సో, మీరు డోంట్ వర్రీ. దీనిలో ఎలాంటి ఇబ్బంది పడొద్దు. సో, ఫ్రెండ్స్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే డెఫినిట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.